హాయ్ అండి, నేను మీ సంధ్యాని. యూట్యూబ్ నాకు ఈ విధంగా రూపాయి ఆదాయం లేకపోయినా ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడే తెలిసిందనమాట. అది ఏంటి అంటే ఎప్పుడో ఒకసారి ఒక దొండకాయ కర్రీ మా ఆయన కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఎప్పుడూ ఒకేలా వండితే కాస్త కొత్తగా ఉందంటే ఈ కర్రీ అయితే ట్రై చేశాను. అయితే ఇది మర్చిపోయాను అనమాట. అలా అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతుంటే నూలు మసాలా కర్రీ చేశాను, ఉల్లి ముద్ద వేసి వండాను, ఇలా చాలా రకాలుగా చేస్తే అది కాదు అన్నారు. అయితే ఒకసారి చేసామంటే ఎప్పుడో మీరు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చెప్పిన కర్రీలు నాకు ఎలా గుర్తుంటుంది చెప్పండి అంటే, లేదు రీసెంట్గానే చేసామంటే అప్పుడు మళ్ళీ నాకు అప్పుడు ఐడియా వచ్చింది. నా ప్రతీది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కదా, ఖచ్చితంగా ఆ రెసిపీ ఉంటుందని చెప్పి అన్ని వీడియోస్కి అలా కెలుగుతూ ఉంటే ఒక్కటైతే బయటకు వచ్చిందనమాట. ఇదే ఈ దొండకాయ కర్రీ, గుత్తు దొండకాయ కర్రీ చాలా బాగుంటుందండి. రెసిపీ చాలా బాగుంది. చపాతీ, రోటీ దేనికైనా సూపర్గా ఉంటుంది అనమాట. ఒకసారి నచ్చింది మా ఇంట్లో కర్రీ అంటే అది అస్తమానికి రిపీట్ అవుతూనే ఉంటుంది కొన్నాళ్ళ వరకు. మీ ఇంట్లో కూడా అలాగే అవుతుందా? నాకు ఈ విధంగా యూట్యూబ్ అనేది ఉపయోగపడింది అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.